తప్పవు. ఆకాష్ గారి వాదనలో అర్థం ఉంది. ఏ మాత్రం తేడా జరిగినా తన కెరీర్ ఎఫెక్ట్ అవుతుంది. నేనేమో చాలా నమ్మకంగా మిమ్మల్ని నేను కాపాడుతాను అని చెప్పేశాను. అవతల అత్తయ్య ఏమో వ్రతానికి ఏర్పాట్లన్నీ చేసేస్తున్నారు. ఇప్పుడెలా? ఎవరూ హట్ అవ్వకుండా వ్రతం ఆగిపోవాలి. ఏం చేయాలి? గగనొచ్చి వ్రతంలో కేపీతో పాటు మీ అత్తయ్య కూడా కూర్చోవాలని చెప్పాడు కదా, అది చెప్తే మీరా ఒప్పుకోదు కదా. అందుకే ఒక చిన్న పని మీద బయటికి పంపించాను. అవును, ఇది ఆగాలంటే మీరా అత్తయ్యకి ఇన్ఫార్మ్ చెయ్యాలి. ఫోన్. ఎక్స్క్యూజ్ మీ, నాకు కొంచెం మీ ఫోన్ ఇస్తారా? థ్యాంక్ యూ. హలో, ఎవరు? నా పేరు ఎందుకులేండి, కానీ నేను మీకు బాగా కావాల్సిన దాన్ని, మీ శ్రేయోభిలాషిని కూడా. ఓ, చెప్పండి. చెప్పండి, ఎక్కడున్నారు మీరు? తెలిసిన వాళ్ళ ఇంట్లో బారసాల జరుగుతుంటే మా వదినకి కుదరక నన్ను పంపించిందండి. ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిగింది. పిల్లలైతే ఎంత అల్లరి చేశారో, వాళ్ళతో బాగా ఆడుకున్నాను. అసలు టైమే తెలియలేదు తెలుసా. మీరు ఎవరు ఏం చెప్పినా చేస్తారు కదూ, గుడ్డిగా నమ్మేసి చేస్తారు కదూ. మీరు శరత్ చంద్ర గారికి చెల్లెలుగా ఎలా పుట్టారో ఏంటో. ఎలా ఏంటండి, హాస్పిటల్లోనే పుట్టారు. అదే మరి. మీరు ఇలా ఉన్నారు కాబట్టే ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని వాడుకుంటున్నారు. హా? అదేంటండి, నాకు బాగా కావాల్సిన వాళ్ళని మీరు అలా మాట్లాడతారు? అవును, మరి నేను ఎందుకు ఫోన్ చేశానో అడగరా? హ, ఆ, అసలు విషయమే మర్చిపోయాను. చెప్పండి, మీరెందుకు ఫోన్ చేశారు? ఇంతకీ మీరెవరు? చెప్పా కదా, నేను మీ శ్రేయోభిలాషిని అని. అవును, చెప్పారు, మర్చిపోయాను. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు? ఇక్కడ గుళ్ళో గగను భూమి కలిసి వ్రతం చేస్తున్నారు. తెలుసండి, సత్యనారాయణ స్వామి వ్రతం. ఆ వ్రతం చేయిస్తే వాళ్ళ కాపురం బాగుంటుందని స్వామీజీ చెప్పారంట. నేను కూడా విన్నాను. నువ్వు విన్నావు, కానీ మీ ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆ? ఏంటి? మీ ఆయన కేపీ ఇక్కడ శారద పక్కన కూర్చొని వ్రతం చేయిస్తున్నాడు.